కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో సపోర్ట్ చేస్తాడు, అక్కడ పక్క నుండి బీజేపీ సపోర్ట్ చేస్తాడు. మరి అది ఏ రాజకీయం అంటే ఎవరికి అర్థం కాదు. మరి అక్కడ ఉన్న వాళ్ళ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఏపీ తెలంగాణలో. మరి పక్క వచ్చి ఏపీకి వచ్చేపాటికి మళ్ళీ బీజేపీ అంటారు. అంటే మరి ఏపీలో పబ్లిక్ మరి బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మరి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే యువతని వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలందరూ కూడా వీళ్ళు పణంగా పెడుతున్నారు. వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా సంపాదించుకొని వాళ్ళ బినామీ ఆస్తులు పెట్టుకొని ఇది కాకపోతే జీవితం, ఇది కాకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి బతకాల స్టాండర్డ్ ఆ క్యాపబిలిటీ వాళ్ళు సంపాదించుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు మన కోసం పోరాడుతున్నారా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారా? ఈవెన్ దో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంతే. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మరి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయలేదు. సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయం గురించి ఇక్కడ డీలిమిటేషన్ కూడా చాలామంది చెప్పారండి.